చూస్తే కనబడలేదు, ఏమో భయమేడుచున్నట్లు అట్లా ఫుల్ భయం ఓడొచ్చేసి బయటికి. ఓడొస్తే వాడు నాన్న ఓడొచ్చిండే చూసి వాడు ఇంకా స్పిల్ ఓడిపోయి వాడ పారిపోయి ఏమి లేదు అట్లా ఓడొస్తా అని భయపడేసి వాడు. తర్వాత దగ్గర రా అంటే వచ్చా, ఏం లేదు కాళ్ళ ఏమో తొందరడా భయపడి ఓడొచ్చేసి అంటే అవునా ఏమలే వాడుండి చేతికి ఏం రక్తం కారుతాయని చెప్పప్ప. వాడు చెయ్యి ఏం రక్తం కారుతుండదే కదా అని నాకు చూస్తే చెయ్యి ఏం నొప్పి లేదు అసలు, కానీ రక్తం కారుతుండదు. వాడు ఏం చెయ్యి నొప్పి లేదు రక్తం కారుతానే ఇట్లా చూసుకుంటుంటే వాడు ఇట్లా పెట్టుకునే చేతిలోనా గడ్డి పెట్టుకుని వాడు ఉండి గడ్డి ఇట్లా కిందికి ఇడాని ఇడిస్తే పాము తలకావట్లేనా గడ్డి పెట్టుకుని వాడు ఉండి గడ్డి ఇట్లా కిందికి ఇడాని ఇడిస్తే పాము తలకా ఉండదు దాంట్లో చేతిలో. పాము తలకా కోసేటప్పుడు అది కాళ్ళ తొండలాడుతుండదు, ఫుల్ తొండలాడేది దాన్ని చూసుకునేది పాము తలకా కోసింది. భయపడి కిందికి ఇడిస్తే పాము, ఇంకా నాకే భయం ఆడిచా చేతి ఇంత అది తొండలాడింది. అది చూసి పక్కపడిచి ఇంకొత్త కోసమని పోతుంది. ఆడు కూడా వచ్చే పాము ఇంకోటి ఈ అమ్మ అయిపోతే బరే పాములు వచ్చుకుంటున్నామని పోయి ఏమొద్దని వాడిని చెప్తే వాడి నన్ను కాలాకి ఎగిరేకి వస్తే రా, లేకుంటే నన్ను ఒకడే పోయి ఎగురుతాను. నువ్వు చేనులానా బరే గడ్డి అంటావు పాములు అంటావు ఇడిడే తిరుగుతావు, నాకు భయం అవుతుండదు చేనులకు కూడా రాను ఇంకోసారి అని. అమ్మ ఇట్లా కోసే కాళ్ళు మా చేత బరే పాములు వస్తుండవి ఇట్లా అయ్యా కాళ్ళ పాము తలకాయ కోసిచ్చానే భయం అవుతుండదంటే సర్లే ఇంకొదిలేయండి భయమని మా అమ్మ కూడా పోయి కాళ్ళు ఎగరండి అని చెప్పా. పోతుమే టైం 12 అయింది అప్పుడు ఎగిరేటప్పుడు. నేను మా ఫ్రెండ్స్ అందరూ పోయి ఎగరకాడున్నాము. టైము మా అమ్మ 3 గంటల ఎంత అయ్యేదే మా అమ్మ వచ్చి సర్ది తీసుకుని. ఏమ్మా సర్ది తెచ్చావంటే తిని కడపండా ఎగరకాండు ఈడే ఉండని చెప్పా. ఏంటికేమా అంటే సర్లే ఎగరకాండు ఉండవు రాత్రి మీ నాయన సర్దేస్తాడు పాపం దనసుకుని ఉంటావు కష్టపడుతున్నావు కదా పొద్దున్న నుంచి అని చెప్పా. ఇంటికి వచ్చి ఇంకో ఊరికే దాబట్టుకుని నడిచాను.